సార్ పోట్లపొడికి నెలకి 20,38,000. ఇక్కడ ఒక తోటపల్లిగూడూరు మండలం నెలకి 3,13,00,000, పొదలకూరు 4,26,00,000, వెంకటాచలం 3,68,00,000, తోటపల్లిగూడూరు 3,13,00,000, ముతుకూరు 2,37,00,000, 16 కోట్ల చిల్లర. సంవత్సరానికి 198,52,00,000. 5 సంవత్సరాలకి 1,000 కోట్లు. సర్వేపల్లి నియోజకవర్గంలో వృద్ధాప్య వితంతు పింఛన్లు 5 సంవత్సరాలకు 1,000 కోట్లు. నేను అడుగుతుండే ఆయన్ని కాకాన్ని, మీ 5 సంవత్సరాలు కలిపి టోటల్ వెల్ఫేర్ ఎంత పెట్టావో చెప్పు. సర్వేపల్లిలో 1,000 కోట్లు దాటిందేమో చెప్పు. నువ్వు బడికి పోయే పిల్లల దగ్గర నుంచి, పిఎం కిసాన్ యోజన దగ్గర నుంచి, మేము పిఎం కిసాన్ 7,500 ఇస్తే కేంద్రం అదనంగా మేము 14,000 ఇచ్చాం. నువ్వు ఒక బిడ్డకి బడికి పోయేదానికి ఇస్తే మేము 2, 3, 5, 6 ఇచ్చాం. ఈరోజు మహిళలు బస్సులో ఫ్రీగా ఏర్పాటు చేశాం. 3 గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేశాం. గ్యాస్ పెరిగినా కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఎవరు చేశారు అభివృద్ధి? సంక్షేమం ఎవరు చేశారు? ఈరోజు ఈ ఊర్లో 32 లక్షలు పంచాయతీ బిల్డింగ్ చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 36 లక్షలు, అరుంధతిపాడ డ్రైన్ 5 లక్షలు, శివాలయం కామన్ గుడ్ ఫండ్ 40 లక్షలు, ఉపాధి హామీ కొమ్మిరవణమ్మ గుండెపోటుతో ఇదైతే 50,000. అప్పుడు నేను చేశా, ఇప్పుడు నేను చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సీసీ రోడ్ అడిగారు, ప్లే గ్రౌండ్ అడిగారు, కొనేరుకు బాట అడిగారు, హౌస్ ఫ్లాట్ అడిగారు. ఏం చేయాలో చూస్తాం, ఫేస్డ్ మేనర్లో చేసుకుంటూ పోతాం. వాళ్ళు ఇప్పుడు చెప్పారు అంగన్వాడీ బిల్డింగ్ ఆయన కాకాన్ టైంలో కట్టాడు, దేనికి పనికిరాదంట. బేస్మెంట్ ఉంది, గోడలు ఉంది, బేస్మెంట్ కింద లేదంట, పనికిరాదంట. దాని మీద పూర్తి చేసేదానికి ఇంజనీర్లు పనికిరావని చెప్పేసేసారు. నువ్వేం చేస్తున్నావు? పనికిరాని పనులు చేస్తా కూర్చున్నావా? రాను వచ్చి అంగన్వాడీ బిల్డింగ్ ఎట్టుందో చూడు, యాక్షన్ తీసుకో. అరే షట్టర్లు బిగించకుండా, చెరువులకి షట్టర్లు బిగించకుండా డబ్బులు కోట్ల రూపాయలు మింగేసిన వాళ్ళయా మీరు? మమ్మల్ని తిడతా కూర్చుంటారు. ఇంత ఘోరంగా నీ మనుషులు పనిచేస్తే ఆ స్కూలు 400 బస్తాలు గడ్డగట్టిపోయినాయి. 400 బస్తాలు ఏం చేస్తున్నా?